మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే మహాసభలకు శ్రీనివాస్ కళ్యాణంతో శ్రీకారం చుట్టారు. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక క్షేత్రంలో మహాసభలు నిర్వహిస్తున్నారు. తజ్జగణకు ధాను ధాను ధీను ధీను తకజగణకు ధాను ధాను ధీను ధీను తజ్జగణకు ధాను ధాను ధీను ధీను. మహాసభల ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన 4 ఉపవేదికలపై సన్మానాలు, సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలను, తెలుగు చలనచిత్ర గీతాలాపనలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమాలు రాత్రి 11 గంటలకు జరుగుతాయని మహాసభల నిర్వాహకుడు ఆంధ్ర సరస్వతి పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ వివరించారు. ఆధ్యాత్మిక వేదికపై ప్రవచనాలు, హోమాలు, కళ్యాణాలు జరుపుతారు. పురాతన సాహిత్యం, ప్రాచీన నాణ్యాలు, తెలుగు సాంప్రదాయ వంటకాలు మైమర్పించనున్నాయి. సాయంత్రం జరిగే ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారాల సభలో ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పాల్గొంటారు. రెండో రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు జరిగే మహాసభలకు మారిషస్ దేశ అధ్యక్షుడు ధరింబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉత్తరాఖండ్ జగద్గురు ఆదిశంకరాచార్య పీఠం ఉత్తరాధికారి స్వామి ప్రత్యేక్ చైతన్య ముకుందానందగిరి శంకరాచార్య మహారాజ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, శాసన మండలి చైర్మన్ పి మోషన్ రాజు, మంత్రులు పాల్గొంటారు. ఆదివారం సాయంత్రం జరిగే కార్యక్రమాలకు త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డి హాజరవుతారు. ఆంధ్ర సరస్వతి సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పశ్చిమంలో వెలిగిస్తున్న తోటకూర ప్రసాద్ గారు తన మాజీ అధ్యక్షులు వారిని వేదికపైకి ఇచ్చేవలసిందిగా గారికి ముఖ్య సమన్వయకర్త అయిన రామచంద్రరాజు. మూడో రోజు సోమవారం ఉదయం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, పలువురు మంత్రులు పాల్గొంటారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ కవర్ను సీఎం ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం సభలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మన తెలుగు భాష అమృత భాష అంశంపై ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం ముగింపు వేడుకలు సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. తక్కిణ్ణజ్జం తర్రి తక్కిణ్ణజ్జం 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 తజ్జం తజ్జం తజ్జగణకు ధాను ధాను ధీను ధీను తకజగణకు ధాను ధాను ధీను ధీను తజ్జగణకు ధాను ధాను ధీను ధీను. పరిస్థితి సభని అలంకరించిన పెద్దలు, సెక్రటరీ పాత్రుడు గారు, అన్నయ్య పాత్రుడు గారు, ఆయన తన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి ప్రస్తుతం ఉన్న తెలుగు పరిస్థితి ఏంటో చెప్పారు. ఇంకా వాగ్దానం కూడా చేశారు మనకి ఏం కాబోతుందో తెలుగు గురించి. మనందరం బహుశా వారికి రుణపడి ఉంటాం దానికోసం. రఘురామ్ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ లెవెల్ వరకు జడ్జిమెంట్స్ తెలుగులో ఉండాలి అని చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రసాద్ గారు కూడా ముఖ్యమైన విషయం చెప్పారు. విశ్వంజీ మహారాజ్ గారు ప్రవచనతో పాటు ప్రేరేపించారు మన్ని. లక్ష్మీనారాయణ గారు చాలా ముఖ్యమైన విషయం చెప్పింది ఏంటంటే స్కూల్స్లో తెలుగు కంపల్సరీ చేయాలి అని. మా శర్మ గారు అవధానం ఎంత ముఖ్యమో, తెలుగుకు ఎంత ఇంటిగ్రల్ పార్టో కూడా చెప్పారు వారు. వరప్రసాద్ గారు
నాకు ఇంతవరకు తెలియదు విశ్వామిత్రుడి కొడుకు ఆంధ్రుడని. ఇన్ని రకరకాల విషయాలు నేను ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. మా దగ్గర సుప్రీంకోర్టులో 2 కంటే ఎక్కువగా జడ్జిలుంటే మా పరిస్థితి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మేము సపరేట్గా వేరే జడ్జిమెంట్ రాసే అవసరం పడకుండా నేను సమ్మతిస్తాను అని చిన్నగా రాస్తే సరిపోతుంది. వీరన్న ప్రతి ఒక్క ఐడియా గురించి, ప్రతి ఒక్క వాగ్దానం గురించి నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పేది ఏమీ లేదు. ముఖ్యంగా నేను ఇంత పెద్ద కాన్ఫరెన్స్, ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకు తెలుపుకోవాలంటే ఒక వ్యక్తి 3వ సారి ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం అంటే మాటలు కాదు. తెలుగు భాష పరిరక్షణకు ఎంతో ప్రేమ, అనురాగం ఉంటే కానీ అది సాధ్యం కాదు. వారి ప్రతి పాటలో ఆ భాషాభిమానం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉంది. కనుక వారి కృషికి, భాషాభిమానానికి నా తరఫున, మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. 2 విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. భాష కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు, భావం వ్యక్తపరిచేందుకే